అంతర్జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు అబ్రహం ఒప్పందాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇజ్రాయెల్కు ముస్లిం దేశాలకు మధ్య దౌత్య సంబంధాలు నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ను అధికారికంగా గుర్తించాలని పాకిస్తాన్పై కూడా ట్రంప్ తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. కానీ ఈ వ్యవహారం పాకిస్తాన్కు పీకల మీదకు తెచ్చింది. ఇజ్రాయెల్తో దోస్తీ చేయాలన్న ఆలోచన చేస్తే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్లను దారుణంగా హత్య చేస్తామంటూ కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా బహిరంగంగా హెచ్చరించింది. అసలు లష్కరే తోయిబా కమాండర్ ఎందుకు ఈ రేంజ్లో బెదిరింపులకు దిగాడు? ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకుంటే పాకిస్తాన్లో జరగబోయే విధ్వంసం ఏంటి? ఉగ్రవాదుల హెచ్చరికల వెనుక పాక్ ఆర్మీ ఆడుతున్న మైండ్ గేమ్ ఉందా? లెట్స్ వాచ్. ఈద్ ఉల్ అదా ప్రార్థనల సందర్భంగా పాకిస్తాన్లో జరిగిన ఒక భారీ ర్యాలీలో లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకోవాలని చూస్తే పాక్ పాలకులను, ఆర్మీ ఉన్నతాధికారులను అంతం చేస్తామని బహిరంగంగా బెదిరించాడు. ఎవరైతే ఇజ్రాయెల్ను దేశంగా గుర్తిస్తారో వారి తలలు తెగుతాయి, సర్వనాశనం అవుతారు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఏ గ్లోబల్ పవర్ కూడా ఇస్లామిక్ దేశాలను, ఇజ్రాయెల్ను గుర్తించేలా ఒత్తిడి చేయలేవంటూ పరోక్షంగా అమెరికాపై తీవ్రస్థాయిలో విషం చిమ్మాడు. సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న రక్షణ సంబంధాలను గుర్తు చేస్తూ ఇజ్రాయెల్ను ఎదుర్కొనే సత్తా పాకిస్తాన్ సైన్యానికి ఉందని అతను తెలిపాడు. జిహాద్ పేరుతో ప్రజలను రెచ్చగొడుతూ పాక్ ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి పెంచుతున్నాడు. అమెరికా ఇజ్రాయెళ్లతో సంబంధాలు మెరుగుపరుచుకుంటే కానీ పాకిస్తాన్కు IMF రుణాలు, ఆర్థిక సాయం అందే పరిస్థితి లేదు. అందుకే పాకిస్తాన్ అబ్రహం ఒప్పందాలో చేరాలని, తద్వారా ఇరాన్కు చెక్ పెట్టవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఈ మధ్యనే ఇరాన్పై దాడులు ఆపడంలో అమెరికాకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించి ట్రంప్కు కాస్త దగ్గరైంది. కానీ ఒకవేళ అమెరికా మాట విని పాక్ ప్రభుత్వం ఇజ్రాయెల్ను గుర్తిస్తే దేశంలో భారీ ప్రజా తిరుగుబాటు వస్తుందని పాక్ భయపడుతోంది. మతపరమైన సంస్థలు, ఉగ్రవాద గ్రూపులు ఏకమై దేశంలో విధ్వంసం సృష్టిస్తాయని, అది ప్రభుత్వాల మనుగడకే ముప్పు అని విశ్లేషకులు చెబుతున్నారు. పాలస్తీనాకు స్వతంత్ర దేశంగా గుర్తింపు రాకుండా ఇజ్రాయెల్తో దోస్తీ అనేది పాకిస్తాన్కు ఆత్మహత్యతో సమానం. అయితే ఈ వ్యవహారంలో మరో ఇంట్రెస్టింగ్ యాంగిల్ కూడా ఉంది. సైఫుల్లా కసూరి ఇచ్చిన ఈ వార్నింగ్ వెనుక స్వయంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ హస్తం ఉందని రక్షణ నిపుణులు అనుమానిస్తున్నారు. పాకిస్తాన్లో ఆర్మీకి తెలియకుండా, వారి అండ లేకుండా ఉగ్రవాద సంస్థలు ఇంతలా బహిరంగ సభలు పెట్టలేవు. మేము ఇజ్రాయెల్ను గుర్తించాలని అనుకున్నా మా దేశంలో పరిస్థితులు అనుకూలించవు, తీవ్రవాద ముప్పు ఉందని అమెరికాకు సాకుగా చూపించడానికే కావాలని ఆర్మీయే లష్కరే తోయిబా చేత ఇలాంటి ప్రకటనలు చేయిస్తుందన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ట్రంప్ ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి ఇది ఒక మాస్టర్ ప్లాన్ అని భావిస్తున్నారు. ఒకవైపు అమెరికా ఒత్తిడి, మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పాకిస్తాన్ను తీవ్ర ఇరకాటంలో పెట్టాయి. యుద్ధం వల్ల ఇంధన ధరలు భారీగా పెరుగుతూ ఉండడంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారిపోతుంది. ఆ యుద్ధం త్వరగా ఆగిపోవాలని పాకిస్తాన్ కోరుకుంటుంది. ఈ ఉద్రిక్తతల మధ్య ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తే ఇరాన్తో ఉన్న సరిహద్దుల గుండా పాకిస్తాన్కు మరిన్ని భద్రతా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇటు అమెరికాను కాదనలేక, అటు ఉగ్రవాదులను, దేశ ప్రజలను ఎదిరించలేక పాకిస్తాన్ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఒకప్పుడు ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించిన పాకిస్తాన్కు ఇప్పుడు అవే ఉగ్రవాద సంస్థలు ప్రాణ సంకటంగా మారాయి. విదేశాంగ విధానాలను కూడా ఉగ్రవాదులు శాసించే స్థాయికి పాకిస్తాన్ దిగజారిపోయిందని ఈ ఘటన రుజువు చేస్తుంది. ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి పాకిస్తాన్ ఏమైనా సాహసం చేస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.